హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమ సీజన్ 2 పార్ట్ 23 చూసే ముందు పార్ట్ 22 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాస్త నాతో టైం స్పెండ్ చేస్తే ఏదో ఒక టైంలో తనే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఐ హ్యావ్ టు టేక్ హర్ అవుట్ అనుకుని వెంటనే మొబైల్ తీసి ఆదికి కాల్ చేశాడు. కమల్ నుంచి ఫోన్ రాగానే తనకు తెలియకుండానే వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో కమల్ అని ఒక ఎగ్జైటింగ్ వాయిస్లో అంది ఆద్య. ఆది వాయిస్లోని వైబ్రేషన్ విని తన మనసులోని ఎగ్జైట్మెంట్ అర్థం చేసుకున్న కమల్కి ఒక్కసారిగా సంతోషంతో మనసు నిండిపోయింది. మనసులో నా మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఓపెన్ అవ్వలేకపోతుంది? ఒకవేళ శౌర్య గురించిన గిల్ట్ తనని ఆపుతుందా? ఎంతైనా అమ్మాయి కదా, నేను చెప్పినంత ఈజీగా తన మనసు నుంచి ఆ గిల్ట్ని ఫ్రీ చేసుకోగలదా అని తనలో తానే అనుకుంటూ, అందుకు నేనే తనకి హెల్ప్ చేయాలి, ఆద్య విషయంలో నేనే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటూ, ఆద్య నువ్వు ఈవినింగ్ ఫ్రీ ఉన్నావా అని అడిగాడు. హా కమల్ అంటూ వచ్చిన ఆన్సర్కి దెన్ వి విల్ గో అవుట్ ఫర్ ఎ డిన్నర్, ప్లీజ్ డోంట్ సే నో అంటూ కమల్ రిక్వెస్టింగ్గా అడగడంతో ఆద్య ఓకే చెప్పక తప్పలేదు. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు రెడీ అయ్యాక కాల్ చేయి, నేనే వచ్చి పిక్ చేసుకుంటాను. ఐ ప్రామిస్ యూ వీ విల్ హ్యావ్ ఏ గుడ్ టైం అని ఆద్య ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనే భయంతో వెంటనే కాల్ కట్ చేశాడు కమల్. ఏంటిది డిన్నర్ అవుటింగ్ అంటూ ఉన్నాడు, ఒకవేళ ప్రపోజ్ చేస్తే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అని అనుకోవడంతోనే తన గుండె రెట్టించిన వేగంతో కొట్టుకోవడం మొదలైంది. కమల్ కావాలనే అలా కాల్ కట్ చేశాడని అర్థం అవ్వడంతో స్క్రీన్ వైపు చూసి తనలో తానే నవ్వుకున్న ఆద్య హుషారుగా లేచి నిమిషంలో ఫ్రెష్ అప్ అయింది. వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రెస్సులన్నీ ఒక్కొక్కటి తీస్తూ ఇది బాలేదు అని బెడ్ పైన పడేసింది. మరొకటి తీసి ఈ కలర్ ఈ నైట్లో అస్సలు సెట్ అవ్వదు అంటూ దాన్ని కూడా తీసి పక్కన పడేసింది. అలా చాలా డ్రెస్సులు తీస్తూ ఏది నచ్చకపోవడంతో అన్నిటినీ బెడ్ పైన కుప్పలా పడేసిన ఆద్య ఒక్క డ్రెస్ కూడా డిన్నర్కి కరెక్ట్గా లేదు అంటూ ఫ్రస్ట్రేట్ అవుతున్న ఆద్య కళ్ళు డ్రెస్ పక్కనే ఉన్న బ్లాక్ ట్రాన్స్పరెంట్ షిఫాన్ శారీపై పడ్డాయి. దాన్ని చూస్తూనే ఎస్ పర్ఫెక్ట్ అనుకుంటూ ఆ శారీలో తనను చూసి కమల్ రియాక్షన్ ఊహించగానే బ్లష్ అయిన ఆద్య చెక్కిళ్ళు రెడ్ రోజెస్తో పోటీ పడుతూ ఉన్నాయి. హ్యాపీగా శారీ తీసుకొని కట్టుకొని దానికి సెట్ అయ్యే సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని హెయిర్ని లీవ్ చేసి లైట్గా మేకప్తో సింపుల్ లుక్తో నిమిషాల్లో రెడీ అయిపోయి మిర్రర్లో తనను తానే చూసుకొని వావ్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అనుకొని వెంటనే కమల్కి కాల్ చేసింది. ఆద్య నుంచి ఏం వినాల్సి వస్తుందో అని కమల్ కాస్త తడబడుతూనే కాల్ లిఫ్ట్ చేసి హలో ఆద్య అని అనగానే నేను రెడీగా ఉన్నాను, వచ్చి పిక్ చేసుకో అని అంది. ఆ మాటతో కమల్ మనసులో బటర్ఫ్లైస్ ఫ్లై అయ్యాయి. శౌర్య సమీరను చేతుల్లోకి ఎత్తుకొని మెట్లు దిగుతూ ఉంటే డైనింగ్ హాల్లో ఉన్న పద్మగారు ఆ సీన్ చూసి తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడ ఉన్న పని వాళ్లను బయటకు పంపించేసింది. కాస్త సిగ్గుగా అనిపించడంతో సమీర శౌర్య చెప్పిన ఐడియాతో కళ్ళు మూసుకొని శౌర్య మెడ చుట్టూ మాలలా చేతులు వేసి తనను తాను శౌర్య గుండెల్లో దాచేసింది. శౌర్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసామా, కళ్ళు తెరవనా అని సమీర అడగడంతో శౌర్య నవ్వుకుంటూ ఇంకా లేదు సమీ, జస్ట్ వెయిట్ అంటూ మెల్లగా స్టెప్స్ దిగాడు. సమీరను డైనింగ్ టేబుల్ దగ్గర కిందకి దించుతూ ఫైనల్లీ వచ్చేసాం, ఇప్పుడు నువ్వు హ్యాపీగా కళ్ళు తెరవచ్చు అని అనగానే కళ్ళు తెరిచిన సమీరకు ఎదురుగా పద్మగారు కనిపించడంతో సిగ్గుతో తలదించుకొని మెల్లిగా తలపైన కొట్టుకుంటూ చెప్పినా వినలేదు, ఇప్పుడు చూడు పెద్దమ్మ ముందు నాకు ఎంత ఎంబారసింగ్గా ఉందో తెలుసా అని అంది. సమీర బాధను అర్థం చేసుకున్న పద్మగారు మెల్లిగా నవ్వుతూ అమ్మ సమీ ఎందుకురా అంతలా సిగ్గుపడుతున్నావు, నిన్ను ఇంత ప్రేమించే భర్త తోడు ప్రేమ ఎన్నో కష్టాలను బాధలను దాటి ఇప్పటికైనా దొరకటం నీ అదృష్టం, ఎలాంటి అనవసరమైన ఫీలింగ్స్ పెట్టుకోకుండా దాన్ని మనసారా ఆస్వాదించు. మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నిజంగా నా మనసు నిండిపోతోంది. ఏ పేరెంట్స్ అయినా కోరుకునేది పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు ఇలా అన్యోన్యంగా ఉండాలని అంటూ చెప్పి హ్యాపీగా నవ్వుతూ ఇప్పటికే లేట్ అయింది కూర్చో అని తనని జాగ్రత్తగా చైర్లో కూర్చోపెట్టి పద్మగారు ప్లేట్లో ఫుడ్ పెడుతూ ఉంటే శౌర్య తనని ఆపి ఆంటీ నేను సమీర్కి సర్వ్ చేస్తాను, మీరు కూడా కూర్చోండి, మీకు కూడా నేనే వడ్డిస్తాను అని అంటే
అయ్యో వద్దు శౌర్య, పర్వాలేదు అంటున్నా వినకుండా పద్మగారిని కూడా బలవంతంగా కూర్చోబెట్టాడు. సమీర ప్లేట్లో తనకి ఇష్టమైన ఫుడ్ని పెట్టి తినబోతూ ఉంటే సమీ వెయిట్ అని ఒక్కసారిగా శౌర్య గట్టిగా అరవడంతో ఉలిక్కిపడ్డ సమీర ఏమైంది శౌర్య అని కంగారుగా అడిగింది. ఏం లేదు, ఆ ఫుడ్ ఎలా ఉందో ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. స్పైస్ ఎక్కువగా పెట్టద్దని డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్, అందుకే ఫస్ట్ నేను టేస్ట్ చేసి ఆ తర్వాతనే నేనే నీకు తినిపిస్తాను అని నవ్వుతూ చెప్తున్న శౌర్యని చూసి పో శౌర్య, ఇంకేం జరిగిందో అని భయపడిపోయాను అంటూ తన వీపులో తట్టుకుంటూ ఉంటే మరి ఫుడ్ స్పైసీగా లేకుండా చూడాలి కదా, లేదంటే నేనే ఫ్రెష్గా మళ్ళీ కుక్ చేస్తాను నీకోసం అని ఫాస్ట్గా ఒక ముద్ద తనే టేస్ట్ చేశాడు. ఫుడ్ స్పైసీగా లేకపోవడంతో ఆంటీ మీరే చేశారా, అన్నీ పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంది అంటూ పద్మగారిని అప్రిషియేట్ చేసి సమీరకు ఒక్కో ముద్ద ప్రేమగా తానే తినిపించాడు. సమీర మీద శౌర్య చూపిస్తున్న ప్రేమకు పద్మగారి కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఇప్పటికైనా సమీర హ్యాపీగా శౌర్యతో కలిసింది, ఎప్పటికీ వీళ్ళిద్దరూ ఇలానే ఉండాలి అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించి తను కూడా తినడం స్టార్ట్ చేసింది. ఆద్య కమల్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఫోన్ కట్ చేసిన కాసేపట్లోనే కమల్ కారు వచ్చి ఆద్య ముందాగింది. బ్లాక్ కలర్ షిఫాన్ ట్రాన్స్పరెంట్ శారీ విత్ బ్లాక్ బీడ్ వర్క్ నెట్ బ్లౌజ్తో ఆద్య బాడీలోని ఒక్కొక్క కరు అందంగా ఊరిస్తూ ఉంటే, ఫేర్గా మెరిసిపోతున్న ఆద్య బాడీ చూస్తూ ఉంటే వెన్నెలతో చేసిన ఖజురాహో శిల్పంలా ఆద్యను చూసి అలానే ప్లీజ్ అయిపోయాడు కమల్. శారీలో వచ్చి తనకి ఎంత షాక్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని కమల్ అలా నడుస్తూ వస్తున్న ఆద్య సిల్కీ హెయిర్ చిరుగాలికి అలల్లా ఎగురుతూ ఉంటే తన చేత్తో వాటిని వెనక్కి సెట్ చేసుకుంటూ శారీ పళ్ళుని ముందుకి పట్టుకొని స్టైల్గా నడిచి వస్తూ ఉంటే ఉందో లేదో అన్నట్టుగా కనిపిస్తున్న నడుము కమల్ కంటపడి తన గుండె వేగాన్ని అమాంతం పెంచేసింది. వావ్, వాట్ ఎ బ్యూటీ, షీఈస్ వెరీ హాట్ అంటూ అలానే నోరు తెరిచి వస్తున్న ఆద్య వైపు కనురెప్ప వేయకుండా చూశాడు కమల్. తన్వయత్వంలో మైమర్చిపోయిన కమల్ని చూస్తూ తన ఫింగర్స్ని నోటికి అడ్డం పెట్టుకుని నవ్వు నాపుకుంటూ కమల్ ఫేస్ ముందు చిటిక వేసి హలో కమల్ వెళ్దామా అని అడిగింది. ఆ మాటతో ఉలిక్కి పడిన కమల్ యా లెట్స్ గో అని కార్ స్టార్ట్ చేసి ఏదో గుర్తొచ్చినట్టుగా వెంటనే మొబైల్ తీసుకొని తన డిన్నర్ కోసం బుక్ చేసిన టేబుల్ క్యాన్సిల్ చేసి వెంటనే వేరే అరేంజ్మెంట్ చేయడంతో కాల్ మాట్లాడుతున్న కమల్ని చూసి ఆద్యకి డౌట్ వచ్చింది. మనం డిన్నర్కే కదా వెళ్తున్నాం అని కాస్త గట్టిగానే అంది. డిన్నర్కి వెళ్తున్నాం, బట్ ఇంతకుముందు నేను బుక్ చేసిన హోటల్లో ఫుడ్ అంతా బాగోదని తెలిసి మరో హోటల్లో బుక్ చేశాను అంతే అని అంటున్న కమల్ చూపు నేరుగా వెళ్ళి చీర పొరల్లో నుండి నిమ్మ పండు రంగులో ఊరిస్తున్న ఆద్య నాభి మీద పడింది. ఆ స్పాట్ చూసిన కమల్కి గొంతు తడారిపోవడంతో గుటకలు వేస్తూ మళ్ళీ వెంటనే చప్పున తల తిప్పుకొని రోడ్డు వైపు చూశాడు. కానీ మనసులో కోరిక గిలిగింతలు పెడుతూ ఉంటే ఆద్య అబ్జర్వ్ చేయకుండా మళ్ళీ తన చూపుని నడుము వైపుకి తిప్పాడు. కమల్ చూపు ఎక్కడుందో అబ్జర్వ్ చేసిన ఆద్య రోడ్ అటువైపు అని తన చేత్తో రోడ్ని చూపిస్తూ రోడ్ని చూసి డ్రైవ్ చేయి జాగ్రత్తగా అంటూ చిన్న వార్నింగ్లా ఇవ్వడంతో తడబడిన కమల్ వెంటనే రాక్షసి అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది అని మనసులో ఆద్యని తిట్టుకుని అయినా ఈ అమ్మాయిలంతా ఇంత శాడిస్ట్లేంటో, ఇలా శారీ కట్టి చూపించకుండా మమ్మల్ని టెంప్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ చూసామంటూ మాపై నోరేసుకుని పడిపోవడం ఎందుకు, మగాళ్ళే పుడితే కానీ మా బాధ వీళ్ళకి అస్సలు అర్థం కాదు అని మనసులోనే మొత్తం లేడీస్ అందరినీ ఏకి పారేసి దేవుడా ఈ నైట్ నేను కంట్రోల్ మిస్ అవ్వకుండా నాకు నిగ్రహాన్ని ప్రసాదించు స్వామి అంటూ మనసులోనే దండాలు పెడుతున్న కమల్ బాధను చూసి తనలో తానే నవ్వుకుంది ఆద్య. కార్ స్పీడ్గా వెళ్తూ ఉంటే ఆద్య మనసులో ఆలోచనలు కూడా అంతే స్పీడ్గా పోతూ ఉన్నాయి. అసలు కమల్ ప్రెజెన్స్ తనకి ఎందుకు అంత నచ్చుతుంది, కమల్ టచ్కి తను ఎందుకు మెల్ట్ అవుతూ ఉంది, రెస్పాండ్ అవుతుంది అంటే అప్పట్లో శౌర్య మీద తనకి కలిగిన ప్రేమ అబద్ధమా, శౌర్య మీద తనకున్నది ప్రేమ అయితే మరి కమల్ మీద కలుగుతున్న ఫీలింగ్స్కి అర్థమేంటి అనుకుంటూ కన్ఫ్యూజన్తో కలవరపడుతున్న ఆద్య వైపు చూసిన కమల్ ఆద్య ఆర్ యూ ఓకే, ఏం ఆలోచిస్తున్నావు, ఎనీ ప్రాబ్లం అంటూ అడిగాడు కమల్. నో కమల్ నథింగ్, ప్రాబ్లం ఏం లేదు అంటూ తన మనసుని కమల్ చదివేశాడేమో అన్న టెన్షన్తో తడబడుతూ చెప్పింది ఆద్య. మోన చాలా కోపంగా మొబైల్ తీసుకొని అరే ఈడియట్స్
ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా బయట డిన్నర్లకు వెళ్తూ ఉంటే మీరింకా గడ్డి పీకుతూ కూర్చున్నారా అని కాల్లోనే గట్టిగా అరిచింది. మేడం, ఎందుకలా టెన్షన్ పడుతూ ఉన్నారు? మేము ఆల్రెడీ వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాము, డోంట్ వరీ అని ఒక వాయిస్ వినిపించడంతో, హో గుడ్, ఓకే ఓకే, బీ కేర్ఫుల్ అంటూ కాల్ కట్ చేసింది మోనా. కమల్ కార్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. అంతే ఫాస్ట్గా ఒక బ్లాక్ కలర్ ఇన్నోవా వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంది. నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో తెలియని కమల్ ఆద్యతో తన మనసులోని మాటల్ని చెప్పి ఆద్య రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఆ నైట్ని తన లైఫ్లో ఒక మెమరబుల్ నైట్గా హ్యాపీగా గడపాలి అని అనుకుంటూ ఏవేవో ప్లాన్స్ చేసుకుంటూ ఎలా అయినా ఆద్య మనసులోని మాటను ఈ రాత్రి బయట పెట్టించేయాలి అని ఆతృతలో ఉన్న కమల్ కారు నేరుగా వెళ్ళి ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. పద్మగారు రిషికి కాల్ చేసి, హలో రిషి, రేపు జానును తీసుకొని ఒకసారి ఇక్కడికి రా, మనం సమీర శ్రీమంతం గురించి మాట్లాడాలి, పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు కూడా పెట్టించాలి అని చెప్పడంతో రిషి సరే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ విషయం వెంటనే జానుకి చెప్పాలి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నామంటే ఇంక తన సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేం అని అనుకుంటూ జాను ఎక్కడున్నావు అని తనని పిలుస్తూ కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో అంతా వెతికాడు. కానీ ఎంతకీ జాను ఎక్కడ తనకి కనిపించకపోవడంతో ఇదేంటి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ వెంటనే తనకి కాల్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అవుతూ ఉన్నా జాను కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రిషికి మనసులో టెన్షన్ మొదలైంది. ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఇన్ఫామ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళదే అని తనలో తాను అనుకుంటూ వెంటనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా ఫాస్ట్గా టెర్రస్ పైకి వెళ్ళాడు. టెర్రస్ మీద పెద్ద అంబ్రెల్లాతో సెటప్ చేసుకొని దాని కింద చైర్ వేసుకొని పక్కన కాఫీ ఫ్లాస్క్లో పెట్టుకొని ఒక చేతిలో పెన్ను, మరో చేతిలో బుక్, మొబైల్ మాత్రం చాలా దూరంగా పెట్టి స్టడీలో లీనమైపోయి కనిపించింది జాను. డెవిల్, ఇక్కడున్నావా? నువ్వు ఇక్కడ హాయిగా చదువుకుంటూ ఈ కాసేపట్లోనే నన్ను ఎంత టెన్షన్ పెట్టేశావు, అసలు ఇంతగా నా మనసుకి ఎప్పుడు ఎక్కేశావు రాక్షసి అని మురిపెంగా తిట్టుకుంటూ అని గట్టిగా ఊపిరి పీల్చుకొని జాను అని పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి అటువైపు చూసింది. ఎదురుగా రిషి కనిపించడంతో అబ్బా, ఎలానో నిన్ను తప్పించుకొని ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటే ఇక్కడికి కూడా వచ్చేసావా, ఓ గాడ్ అంటూ ఫోర్ హెడ్ మీద చిన్నగా తట్టుకుంటూ హా రిషి చెప్పు అని లేని నవ్వుని తెచ్చుకుంటూ నవ్వింది జాను. చాలే, అది ఫేక్ స్మైల్ అని నాకు ఇట్టే తెలిసిపోతుంది, కానీ నువ్వేం టెన్షన్ అవ్వక్కర్లేదు. నేను నీతో ఏమీ రొమాన్స్ చేసే ఐడియాతో ఇక్కడికి రాలేదు. అయినా నాకు ఎప్పుడూ అదే థాట్ తప్ప వేరే ఏం వర్క్ లేదనుకుంటున్నావా? 24 hours అదే థాట్లో ఉంటానని అనుకుంటున్నావా నువ్వు అంటూ తన వైపు చూసి సర్కాస్టిక్గా అంటూ నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. అయినా నువ్వేంటి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవు, అట్లీస్ట్ ఫోన్ అయినా ఆన్సర్ చేయాలి కదా అని రిషి కాస్త కోపంగా అనడంతో వాట్, కాల్ చేసావా అని తన మొబైల్ కోసం చుట్టూ వెతికింది. కాస్త దూరంలో మొబైల్ ఉండడంతో ఫాస్ట్గా వెళ్ళి తీసుకొని చూసిన జానుకి దాంట్లో రిషి నుంచి 10 మిస్డ్ కాల్స్ ఉండడంతో అప్పటికి కానీ తనకి గుర్తు రాలేదు. డిస్టర్బెన్స్ వద్దని చెప్పి మొబైల్ సైలెన్స్లో పెట్టిన విషయం. ఫోన్లో మిస్డ్ కాల్స్ చూస్తూనే టెన్షన్లో కందగడ్డలా మారిన రిషి ఫేస్ని చూస్తూ బాగానే మండినట్టుంది, ఇప్పుడు ఎలా అయినా తనని కూల్ చేయాలి అని మనసులోనే అనుకుంటూ ఐఎమ్ వెరీ సారీ రిషి, మొబైల్ సైలెన్స్లో ఉంది, తీయడం మర్చిపోయాను, టెన్షన్ పడ్డావా అంటూ రిషి దగ్గరగా వచ్చి షర్ట్ బటన్ని లాగుతూ గారాలు పోతూ అడిగింది. రిషి కోపంగా జానుని వెనక్కి జరిపి అమ్మ కాల్ చేసింది, రేపు మనిద్దరం కలిసి శౌర్య దగ్గరికి వెళ్తున్నాము, సమీర సీమంతం గురించి పంతులు గారితో మాట్లాడాలి అని చెప్పి సీరియస్గా వెళ్తూ ఉంటే వెంటనే జాను రిషి చేయి పట్టుకొని ఆపి రిషి స్ట్రాంగ్గా కాఫీ తాగుతావా అని టాపిక్ చేంజ్ చేస్తూ అడిగింది. నో థ్యాంక్స్, నాకు హాస్పిటల్లో అర్జెంట్ కేసు ఉంది, నైట్ లేట్ అవ్వచ్చు, నువ్వు తినేసి పడుకో అని చెప్పేసి రిషి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అబ్బా, వీడికి కోపం వచ్చినా తట్టుకోలేము, ప్రేమ వచ్చినా తట్టుకోలేము, అన్ని పీక్స్లోనే చూపించేస్తాడు. సరేలే, ఎక్కడికి వెళ్తాడు, నైట్ ఎలానో వస్తాడు కదా, అప్పుడు చెప్తాను అని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసింది జాను. చుట్టూ గ్రీనరీ, పక్కనే లేక్ వ్యూ, స్లోగా వినిపిస్తున్న లైట్ మ్యూజిక్, ఎవ్వరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రైవేట్గా ఓపెన్ స్పేస్లో
క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాడు కమల్. అక్కడ ప్లేస్ చూసి ఆద్య షాక్ అవుతూ టేబుల్ పక్కనున్న రైలింగ్కి ఆనుకొని లేక్ పై నుంచి వస్తున్న కూల్ బ్రీజ్ని ఆస్వాదిస్తూ, వావ్ కమల్, దిస్ ప్లేస్ ఈజ్ అమేజింగ్, రియల్లీ నైస్ అంబియన్స్, అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంటూ కళ్ళల్లో మెరుపుతో చెప్తున్న ఆద్య ఫేస్లో హ్యాపీనెస్ని అలానే చూస్తూ, ఐఎమ్ గ్లాడ్ ఆద్య, నీకు అంతగా నచ్చినందుకు. బట్ ఐ హ్యావ్ టు సే, మెరిసిపోతున్న నీ అందం ముందు ఈరోజు ఆ చందమామైన చిన్నబోతుంది. మరి నీకు మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి కదా అన్ని అరేంజ్మెంట్స్ అని చెప్తూ ఆద్య చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టాడు కమల్. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎవ్వరూ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని అక్కడున్న మిగతా టేబుల్స్ అన్నీ కూడా తానే బుక్ చేసేశాడు కమల్. పైన వెన్నెల వెలుతురు, ఆ వెలుగులో ఆద్య మరింత అందంగా మెరిసిపోతూ ఆ చందమామతో పోటీపడి కనిపిస్తూ ఉంటే తన ఫీలింగ్స్ని అదుపు చేసుకోవడం కమల్కి చాలా కష్టంగా మారిపోయిన క్షణాలవి. తదేకంగా తననే చూస్తున్న కమల్ని చూస్తే ఆద్య మనసు తడబడింది. కళ్ళు పైకెత్తి కమల్ని చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది ఆద్య. తేనెలు ఉరుతున్న గులాబీ పెదాలను అంత దగ్గరగా చూసి కంట్రోల్ మిస్ అయిన కమల్ తన చేతిని ముందుకు చాచి ఆద్య చేతిని అందుకోబోయాడు. అతని మునివేళ్లు తాకగానే ఆద్య మనసు తుల్లిపడితే ప్రేమించిన అమ్మాయి స్పర్శకు కమల్ మనసు ఉరకలు వేసింది. ఆ టచ్తో తలెత్తిన ఆద్య అతని కళ్ళల్లో చిక్కుకుపోయి చూపు తిప్పలేక అలానే చూస్తూ బొమ్మలా ఉండిపోయింది. ఆద్య అని పిలిచిన ఆ పిలుపులోని మత్తు ఆద్యని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే నెక్స్ట్ కమల్ చేయబోయేది ఊహించి తన చేతిని మెల్లగా వెనక్కి లాక్కుంది. ఆద్య బిడియంతో పోటీ పడుతూ టేబుల్ మీద ఉన్న క్యాండిల్స్ చిరుగాలికి మిణుకు మిణుకుమంటూ ఉంటే ఆ అట్మాస్ఫియర్ మొత్తం కమల్లోని కోరికలకు దారులు వేస్తున్నాయి. ఆద్య రియాక్షన్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి అని కమల్ నోరు తెరిచి ఏదో చెప్పబోయే లోపే ఆద్య కమల్ కళ్ళలోకి సూటిగా చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని, కమల్, నీతో ఒక విషయం చెప్పాలి అని అంది. తను నోరు తెరిచి మాట్లాడే లోపే ఆద్య అలా చెప్పడంతో ముందుగా కాస్త షాక్ అయినా కమల్ వెంటనే తేరుకొని ఆద్య నోటి నుండి తన మనసు వినాలని ఉవ్విళ్ళూరుతున్న ఆ మాటే వస్తుందని ఆశగా ఆద్య కళ్ళలోకి చూశాడు. కమల్, అది నేను నీకు మొన్నటి నుండి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలా అని ఆలోచించుకోవడానికి కాస్త టైం పట్టింది. ఇప్పుడైనా చెప్పకపోతే ఇంకా లేట్ చేసి నేను ఇబ్బంది పెట్టిందన్నవుతాను అని అంటూ కమల్ చేతులు పట్టుకొని తన బొట్టని వేలితో అతని చేతి మీద ప్రేమగా రబ్ చేస్తూ అతని చేతి పిడికిలిలో తన చేతిని గట్టిగా అదిమి పట్టుకుంది. కమల్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ క్షణం తన కళ్ళ ముందుండడంతో కమల్ హార్ట్ బీట్ అమాంతంగా పెరిగిపోయింది. ఆద్య చెప్పే మాట కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆద్య నుదుటి మీద పట్టిన చిరు చెమటను తుడుచుకుంటూ సన్నగా వణుకుతున్న పెదాలతో ఏదో చెప్పబోయే అంతలో ఫుడ్తో బేర రావడంతో కమల్ చేతిలో ఉన్న తన చేతిని చప్పున వెనక్కి లాక్కుంది. డామిట్, కరెక్ట్గా టైంకి వచ్చి మొత్తం పాడు చేశాడు అని కాల్ చేసే చూపులతో వెయిటర్ వైపు చూసి, నేను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా అని అన్నాడు. ఫుడ్ ఇవ్వడం కోసం వచ్చాను సార్, సర్వ్ చేయకపోతే ఇంకా మీరేమి ఇక్కడ డిన్నర్ చేస్తారు అని తను అనడంతో ఆద్య మెల్లగా నవ్వింది. ఆద్య నవ్వడం చూసి కమల్ వెంటనే ఓకే ఓకే ఇచ్చారు కదా, ప్లీజ్ ఇక వెళ్ళండి అని తనని హడావిడిగా అక్కడి నుంచి పంపించేశాడు. కమల్ని మరింత ఉడికించడం కోసం ఆద్య తన వైపు చూసి, ఐఎమ్ సో హంగ్రీ కమల్, ఫస్ట్ ఫుడ్ తినేద్దాం, నీకు నేను చెప్పాలనుకున్న విషయం తర్వాత చెప్తాను, ఓకేనా అని అనడంతో ఇక చేసేదేం లేక కమల్ ఓకే అంటూ నీరసంగా ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. బయట ఇన్నోవాలో వెయిట్ చేస్తున్న వారిలో కొందరు లోపలికి రావడానికి ట్రై చేసినా హోటల్ మేనేజ్మెంట్ వారిని అస్సలు లోపలికి అలౌ చేయలేదు. సారీ సార్, ఈరోజు ఆ ప్లేస్ మొత్తం ఆ టేబుల్స్ అన్నీ ఒక్కరే బుక్ చేసుకున్నారు, సో ప్లీజ్ మా దగ్గర ఛాన్స్ లేదు, ఇంకొక హోటల్లో ట్రై చేయండి అని మేనేజర్ చెప్తూ ఉన్నా కూడా ఆ మనుషులు వినకుండా లోపలికి రావాలని పట్టుపట్టారు. కానీ గొడవ చేస్తే పోలీస్కి ఇన్ఫామ్ చేస్తామంటూ మేనేజర్ కాస్త గట్టిగానే వార్న్ చేయడంతో వాళ్ళు వెనక్కి తగ్గి వెళ్ళి కమల్ వాళ్ళ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. కమల్ ఆద్య చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేశారు.
అక్కడ నుంచి ఆద్య నోటి వెంట తను వినాలనుకున్న మాట వినకుండా వెళ్ళడం కమల్కి అస్సలు నచ్చలేదు. కానీ ఆద్య తొందర పెట్టడంతో కమల్ కదలక తప్పలేదు. కమల్ బాధను అర్థం చేసుకున్న ఆద్య తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ, ఏంటి కమల్ ఫేస్ అలా పెట్టావు అని ఆట పట్టించున్నట్టుగా అడిగింది. నీకు తెలియదా అన్నట్టుగా ఒక లుక్ ఆద్య వైపు విసిరాడు కమల్. రేపు మార్నింగ్ ఆఫీస్లో నీకు ఒక సర్ప్రైజ్ రెడీగా ఉంది. సో ఇప్పుడు ఈ డిన్నర్ని బాగా ఎంజాయ్ చేయి. ఈ నైట్ అంతా హ్యాపీగా పడుకో. రేపటి సర్ప్రైజ్ కోసం ఈగర్గా వెయిట్ చేయి అని కమల్ని మరింత ఊరించింది ఆద్య. ఇన్ని రోజులు ఆగిన వాడిని ఈ ఒక్క నైట్ ఆగలేనా? నీ నోటి వెంట నేను వినాలనుకున్న ఆ మాట కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని చిరునవ్వుతో ఆద్య వైపు చూశాడు కమల్. కమల్ మనసులో మాట గ్రహించిన ఆద్య, రేపటిని నీ లైఫ్లో ఒక మెమరబుల్ అండ్ హ్యాపీ డేగా మారుస్తాను, ఐ ప్రామిస్ యూ అని మనసులోనే అనుకుంది ఆద్య. మరి ఆద్య అనుకున్నట్టుగా తన కమల్కు ప్రపోజ్ చేసి షాక్ ఇవ్వనుందా, లేక వీరిద్దరూ ఊహించని విధంగా ఏదైనా జరగనుందా? ఆద్య కమల్ ఒక్కటయ్యేది ఎప్పుడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.